మొత్తానికి ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి భారీ అప్డేట్ అయితే వచ్చేసింది భయ్య. ఈ విషయం గురించి చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు సింపుల్ గా అయితే డిస్కస్ చేద్దాం. దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్న విషయం మనందరికీ బాగానే తెలుసు. ఒక అడ్వెంచర్ మూవీ అని తప్ప ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు జక్కన్న. రీసెంట్ గా సోషల్ మీడియాలో వీడియోని అయితే షేర్ చేశాడు. ఎప్పటి నుంచో అప్డేట్ కోసం అంతా వెయిట్ చేస్తుండగా ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాడు. శుక్రవారం రాత్రి రాజమౌళి ఆ వీడియో పోస్ట్ చేయగా శనివారం తెల్లవారుజామున లేచి చూసేసరికి సోషల్ మీడియా అంతా మహేష్ బాబు జక్కన్న మూవీకి సంబంధించి పోస్టులతో నిండిపోయిందనే చెప్పాలి. బోన్ లో ఒక సింహం ఉండగా పాస్పోర్ట్ చేతులు చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇస్తున్నాడు రాజమౌళి. దీంతో షూటింగ్ కోసం మహేష్ బాబును లాక్ చేసినట్లు, అతని పాస్పోర్ట్ ను లాక్కున్నట్లు నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే వీడియో బ్యాక్గ్రౌండ్ లో మహేష్ బాబు స్పైడర్ మూవీ మ్యూజిక్ ని అయితే వాడాడు. ఆ సినిమాలో సైకో ఎంటర్ అయినప్పుడు హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్ లో ఈ మ్యూజిక్ ని అయితే యాడ్ చేస్తారు. ఎస్ సూర్య నవ్వుతూ ఇక చూడండి నా ఆట అంటూ ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఆ మ్యూజిక్ ని రాజమౌళి ఎందుకు యూజ్ చేశాడన్నది ఇప్పుడు నెటిజన్లు అయితే బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో కూడా రిప్లై ఇచ్చాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబును బంధించానని, సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయన లాక్ చేసినట్లు అర్థమని జక్కన్న అయితే రిప్లై ఇచ్చాడు. అందుకోసమే స్పైడర్ మూవీ మ్యూజిక్ ను కూడా వాడారని చెప్పాడు. రాజమౌళిని పని రాక్షసుడని చెబుతూ ఉంటారు. ఆయన సినిమా పూర్తయ్యే వరకు కూడా మరో సినిమాకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే ఉండదు. అంతలా డెడికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు కూడా అంతే అన్నట్లుగా అర్థమయ్యేలా సింబాలిక్ గా ఈ వీడియోని అయితే రిలీజ్ చేశాడు రాజమౌళి. అలా మహేష్ బాబు గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లడం అలవాటు. ఏడాదిలో 4-5 ట్రిప్లైనా వేస్తూ ఉంటాడు. ఇక జక్కన్న చేతిలో పడ్డాక అవేమీ ఉండవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మీమ్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకుని మూవీకి యూజ్ చేసుకుంటున్నట్లు చెబుతూ ఉన్నారు. ఇక రాజమౌళి పెట్టిన పోస్ట్ కు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నట్టు మహేష్ బాబు కూడా రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా కూడా ఫైనల్ అని కామెంట్ పెట్టింది. ఆమె మూవీలో నటిస్తుండడం అఫీషియల్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలాగే దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నాడు. సో ఇది గైస్, మరి ఈ పోస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.